ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తాయి కింద నుంచి గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు కూడా చూశాను నేను. ప్రభుత్వం పనిచేసే యొక్క విధానాన్ని కూడా గమనించాను నేనంతా కూడా. తెలుసు నాకంతా కూడా. అప్పుడున్న పరిస్థితి వేరు. ఇప్పుడు ఈ 2003 సంవత్సరంలోగట అప్పుడు ఒక బడ్జెట్ ప్రిపరేషన్‌లో నేను కీలకమైన పాత్ర వహించే అవకాశం నాకు దొరికింది. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రం యొక్క బడ్జెట్ ఎంతో చాలామందికి తెలవకపోవచ్చు. 44,000 44,000 ఓన్లీ 44,000. నేను 94లో మొదటిసారి మినిస్టర్ అయినప్పుడు ఓన్లీ 2,000 క్రోర్స్ వాస్ ది ఆహ్, ఇన్వెస్ట్‌మెంట్ ఉంది ఆ రోజులలో. ఇట్ ఈస్ ఓన్లీ 2,000 క్రోర్స్. ఇది బడ్జెట్‌లో 2,000 క్రోర్స్ మాత్రమే ఈ ఆ విధమైనటువంటి పరిస్థితి ఆ రోజులలో. క్యాపిటల్ లేదు. కానీ సమస్యలు మాత్రం చాలా ఉన్నాయి. ఆ రోజు రోడ్లు లేవు, తిండి లేదు సరిగ్గా. ఇటువంటి పరిస్థితిలో సమాజం ఉండే కనుక ఈ క్యాపిటల్ లేదు. సమస్యలు మాత్రం ఉన్నాయి. ఈనాడు క్యాపిటల్ ఉంది. సమాజం లో సమస్యలు పూర్తిగా మారిపోయినాయి, అయిపోయినాయి అనేది లేదు. నిరంతరం అంటే ఎంత అడ్వాన్స్డ్ కంట్రీలైనా నీకు అవసరాలనేటివి ఎప్పుడైనా మారుతూ ఉండవచ్చు గానీ, అవసరాలు మాత్రం ఎప్పటికీ తీరవు.